హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. భారతదేశం ప్రజాస్వామ్య దేశం అని చెప్పి ప్రపంచంలో అందరూ చెప్తూ ఉంటారు. ఇక్కడ ముఖ్యంగా ఏ వ్యక్తి ఏదైనా మాట్లాడవచ్చు, ఏ పనైనా చేయొచ్చు అని చెప్పేసి మనకు ప్రజాస్వామ్యం బ్రిటిష్ వాళ్ళతో పోరాడి మనం ప్రజాస్వామ్యం స్వాతంత్రం తెచ్చుకున్నాం. దాన్నే ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. మరి ఈ ప్రజాస్వామ్యం అనేది ఎట్టుపోయింది. ఒక వ్యక్తి ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడితే అతనిని అణిచివేయడానికే చూస్తున్నారు, కానీ అతను మాట్లాడిన దానికి ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి. అతని ప్రశ్నలు ఇది నువ్వు మాట్లాడిన దానికి ఇది సమాధానం అని చెప్పడం మాత్రం మన దేశంలో ఎప్పుడూ లేదు. ముఖ్యంగా ఇది ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో దేశం మొత్తం నివ్వెరపోయే విధంగా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పేసి ప్రజలందరూ నెత్తిన నోరు కొట్టుకుంటున్నారు. మరి అలాంటప్పుడు ఎలక్షన్ కమిషన్ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ ఏం చేయాలి? ప్రజలకు అటువంటి అనుమానాలు కలిగినప్పుడు ఈ అనుమానాలను మనం తీర్చాలి అనేది కాకుండా వారి ఇష్ట ప్రకారం ఏదేదో చేస్తున్నారు. అలాంటి సంఘటనే ఒంగోలులో జరిగింది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు దీని మీద పోరాడుతూనే ఉన్నాం, మనం చూస్తూనే ఉన్నాం. అయితే దీని మీద బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నిన్న బాయ్కాట్ చేశారు. హైకోర్టు కూడా మరి రేపటికి వాయిదా వేసిందని ఈరోజు వస్తుందని అంటున్నారు. మరి ఈ రోజైనా హైకోర్టు వారు నిజంగా మీరు రీవెరిఫికేషన్ చేసి చూపించండి అని చెప్తారా, లేదంటే ఎలక్షన్ కమిషన్ వ్యవస్థలో మేము జోక్యం చేసుకోలేమని చెప్తారా? మరి అలా గనక చెప్తే అసలు ఇంకా దేశంలో ఖచ్చితంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిందనే ప్రజలు నమ్ముతారు. అసలు ఇంకా ప్రజాస్వామ్యం అనేది, నమ్మకం అనేది, వ్యవస్థల మీద నమ్మకం ప్రజలకు పోతుంది. అలాంటప్పుడు ఇంత చర్చ జరుగుతూ ఉన్నప్పుడు దేశంలో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు కొన్ని సంచలనమైన విషయాలు బయటపెట్టారు. ఆయన మాట్లాడుతూ, మేము రీవెరిఫికేషన్ ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అప్లై చేసినప్పుడు డబ్బులు కట్టించుకున్న తర్వాత మేము అడిగింది వేరు, వాళ్ళు చెప్పేది వేరుగా ఉంది. అసలు ఇంకా ఎక్కడ ఉంచారు ఈవీప్యాట్లు? ఎప్పుడో కాల్ చేశారు, అందువల్లనే వారు భయపడుతున్నారు. భయపడటం ఎందుకు? మేము డబ్బులు కట్టినప్పుడు ఎలక్షన్ కమిషన్ వారు ఇదిగోండి మీరు రండి, దేశం మొత్తం మమ్మల్ని తప్పుపడుతున్నారు, మేము ఎక్కడా తప్పు పట్టలేదు, ఎవరికి సహాయం చేయలేదు, మేము అందరికీ సమానంగా చేశాం అని చెప్పడంలో ఎందుకు ఎలక్షన్ కమిషన్ భయపడుతుంది అని చెప్పి ఆయన సూటిగా ప్రశ్నించారు. మరి వారు అంత స్వచ్ఛందంగా ఎన్నికలు జరుపుంటే అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పిఏకి ఫోన్ చేసి మీరు ఈ పిటిషన్ని వెనక్కి తీసుకోండి, మీ డబ్బులు మీకు వెనక్కి ఇస్తామని ఎందుకు అడగాలి? వారు తప్పు చేయకుంటే ఎందుకు అడగాలి? ఇదంతా ఒక అందరికీ తెలిసే జరుగుతూ ఉంది. అధికార పార్టీకి, ప్రస్తుతం కేంద్రంలో ఉన్న పార్టీకి అంతా తెలిసే జరుగుతూ ఉంది. ఈవీఎం ట్యాంపరింగ్లు పక్కా జరిగినాయి అని చెప్పేసి మేధావులందరూ చెప్తా ఉన్నారు. మేము కూడా మాకు అనుమానాలు ఉన్నాయని మేము రీవెరిఫికేషన్కి వెళ్తే వాళ్ళు ఏమో చేయటం లేదు, అసలు ఆ వీవీప్యాట్లు లేవు, ఎప్పుడో కాల్ చేశారని చెప్పేసి ఆయన ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మరి ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఈ విధంగా గందరగోళం నెలకొనింది ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. మరి ఈ గందరగోళానికి ఈ రోజుతోనైనా ఒక తెర వీడుతుందా, లేదంటే నిజంగానే ప్రజలు నమ్మే విధంగానే ఈవీఎం వెరిఫికేషన్ జరిగింది అనే విధంగానే మన కోర్టులు కానీ మన వ్యవస్థలు ఏమైనా తీర్పులు ఇస్తాయా అనేది చూద్దాం. ఈరోజు రేపట్లో ఒకవేళ హైకోర్టు కనుక అలాగే చెప్పి మేము జోక్యం చేసుకోలేమని చెప్తే సుప్రీంకోర్టు తలుపులు తట్టడానికి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వెళ్తున్నారు. మరి సుప్రీంకోర్టు వారు కూడా మేము ఎన్నికల కమిషన్ వ్యవస్థలో తల తోచలేమని చెప్తే కనుక దేశంలో ఇది ఒక సంచలనమైనటువంటి నిర్ణయం అవుతుంది. అసలు ఇంకా ఇది మనం మాట్లాడుకున్న అవసరం లేదు దీని గురించి. చూద్దాం, మరి ఈరోజు హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత దాని గురించి మనం మాట్లాడుకుందాం.